మనందరం ఒక పెద్ద భ్రమలో ఏముంటామంటే హిందువులు మెజారిటీ అని మనం అనుకున్నాం, పెద్ద భ్రమలో ఉన్నాం. పెద్ద మోసం మనకి 2011లో జరిగింది. 2011లో జనాభా లెక్కలు తీశారు. ఆ జనాభా లెక్కలు ఇప్పుడు సెన్సస్ ఏదన్నా 2011 మీకు. అందులో 79.8% హిందువులు ఉన్నారు ఈ దేశంలో అని వాడు లెక్కల్లో చెప్తాడు. ముస్లింలు 14.2, క్రిస్టియన్లు 2.3. అంటే 100 మంది ఉంటే ఇద్దరు మాత్రమే, 2.5 మంది మాత్రమే క్రిస్టియన్లు ఉంటారు. మీరు ఒక్కసారి కోస్తా జిల్లాలకు పోయి అగ్రహారాలన్నీ ఉన్నాయి కదా, ఈ అగ్రహారాలన్నీ ఒకప్పుడు వేద ఘోషతో ప్రతిధ్వనించిన అల్లగా పోతే మీకు ఎక్కడ చూసినా అడుగడుకో చర్చే కనబడుతుంది. పూర్తిగా 5 ఏళ్ల పాటు మహానుభావులు అందరూ కలిసి ఏలేరు మొన్న దేశాన్ని, రాజ్యాన్ని ఒక 5 ఏళ్ల పాటు. అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా చర్చిల్ని కావాలని చేస్తారు, పాస్టర్లకు జీతాలు ఇస్తారు. మన గుళ్ళలో వచ్చే డబ్బులు, మనందరం కట్టే డబ్బుల నుంచి పాస్టర్లకు జీతాలు ఇచ్చి చర్చిల్ని పెంచి పోషించి, మొన్న క్రిస్టమస్ వస్తే నరేంద్ర మోడీ గారు కూడా పోయి ప్రార్థనలు చేసి వచ్చాడు. అట్టా క్రిస్టియానిటీని పెంచి పోషించి ఈ అగ్రహారాలన్నీ నాశనమయ్యి జిల్లాలకు జిల్లాలు, మండలాలకు మండలాలు టోటల్గా కన్వర్ట్ అయిపోయినాయి అన్న సంగతి బుద్ధి జ్ఞానం కళ్ళకు తెలుసున్నాయి, ప్రతివాడికి తెలుసు కదా. కానీ మన లెక్కల ప్రకారం కేవలం 2.3% క్రిస్టియన్లు అంటున్నారు. అట్లా 2011లో ఉన్నదే. తర్వాత 2021లో జనాభా లెక్కలు జరిగితే ఆ జనాభా లెక్కలేమో కోవిడ్ వచ్చిందనేమో ఆపేశారు. ఇప్పటిదాకా లెక్కలు లేవు. ఈలోపు ఈయనైనా చెప్పింది మన మదన్ గుప్తా గారు, ఒక్కొక్క రాష్ట్రం ఈశాన్య భారతం మొత్తం పోయింది, కేరళ పోయింది, మీకు చేజారిపోయితే హిందువులు మిగిలితే మహా ఉంటే ఏమన్నా 55-60% ఏమన్నా ఉన్నారేమో. అయినా మనం 75 అంటాం. సరే, మనం అదే తీసుకుందాం. 100కి 75-80 మంది కనీసం రాజ్యాంగం రాసేటప్పుడైనా హిందువులు ఉన్నారు కదా. మనకి దేశంలో, ప్రపంచంలో 120 క్రిస్టియన్ దేశాలు ఉన్నాయండి. అంటే వాళ్ళ జనాభాలో 50% కన్నా ఎక్కువ పాపులేషన్ కనుక ఉంటే దాన్ని క్రిస్టియన్ కంట్రీ అంటారు. మిగతా 50%లో ముస్లిమ్స్ ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, పార్సీలు ఉండొచ్చు, ఎవడన్నా జూస్ ఉండొచ్చు. అయినా జనాభాలో 50% కనుక దాటితే అది క్రిస్టియన్ కంట్రీ అని, జనాభాలో 50% కన్నా ఎక్కువ ముస్లిమ్స్ ఉంటే అది ముస్లిం కంట్రీ అని మనం ఇప్పుడు మాట్లాడతాం. సౌదీ అరేబియా అనేది ముస్లిం కంట్రీ, అట్లాగే గల్ఫ్ కంట్రీస్ అన్నీ ముస్లిం. అలాగే అంటే సౌదీ అరేబియాలో ఉన్న 100కి 100 మంది ముస్లింలు కాదు. అక్కడ మహా ఉంటే 70-80 మంది ఉంటారేమో. ఇంకా 20 మందో 30 మందో, 100కి 20-30 మంది వేరే మతాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉంటారు. ఉన్నా ఆ సౌదీ అరేబియాలో కానీ, దుబాయ్లో కానీ, ఇంకో చోట కానీ, ఏ గల్ఫ్ కంట్రీలోనైనా మీరు ఆ దేశాలకు కనుక వెళ్తే సత్యనారాయణ స్వామి పటం ఏదో నువ్వు తీసుకెళ్తానంటే ఎయిర్పోర్ట్లోనే తీసి అవతల పారేస్తాడు. మీ ఇంట్లో కనుక ఏదో దేవతార్చనో, గణపతి పూజ, అమ్మవారి పూజ నాకు చేసుకున్నానంటే పోలీసులు వచ్చి పట్టకపోతారు, రాళ్ళు పెట్టి కొట్టిన చంపుతారు. ఎందుకంటే వాళ్ళ మతం అది. ఇది ముస్లిం కంట్రీ, ఇక్కడ షరియా అనేది ముస్లిం దేశం, ఇది మా మతం ప్రకారమే నడవాలి అనేటువంటిది అక్కడ ఉన్నది కదా. అంటే ఏ దేశంలో ఎక్కువ మంది ఏ మతానికి చెందితే ఆ మతానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం అనేది ప్రపంచమంతా అనుసరిస్తున్నది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంగ్లాండ్లో రాజుకి పట్టాభిషేకం జరిగినా, ఇంకోటి చేసినా ఆ వెస్ట్మినిస్టర్ అబ్బీని వాడు పోయి చేస్తాడు, ప్రమాణ స్వీకారాలు వాళ్ళు చేయిస్తారు. ఈవెన్ అమెరికాలో కూడా ప్రెసిడెంట్ని కనుక వాడు, అమెరికా గొప్పతనం ఏంటో తెలుసా అండి, వాళ్ళు చర్చిని, పాలిటిక్స్ని, స్టేట్ని, రిలీజియన్ని సపరేట్ చేశారు. వీడు అక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు. నిజానికి ఇంగ్లీష్ వాళ్ళు కూడా చేశారండి. చర్చి, రాజకీయం, మతం ఏ ఛాయలో పడనటువంటి అమెరికాలో కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఇవాళ కనుక కొత్తగా ఎవడన్నా వస్తే ప్రమాణ స్వీకారం చేయాలంటే బైబిల్ మీద చేస్తాడు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవడో ఒక
చర్చి ఆయన వచ్చి వాళ్ళని చేసిపోతాడు. అంటే చేయాలని రూల్ ఏం లేదు, వాళ్ళ సంప్రదాయం, మా గురువయ్యా, మా మతమయ్యా, వాళ్ళు వచ్చారయ్యా అంటున్నారు. అట్లా అమెరికాలోనేమో అట్లా ఉండే, బ్రిటన్లో అట్లా ఉంటే, మిగతా ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా మెజారిటీ వాళ్ళది ఏ మతం అయితే ఆ మతం వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్, ఆ మతం వాళ్ళు చెప్పినట్టే రాజకీయం నడిచేట్టు స్పెషల్ ప్రివిలేజెస్ ఉండి, మిగతా మతాల వాళ్ళు ఎవరే మీరు కూడా బతకొచ్చురా అని ఇస్తారు మైనారిటీలకి. ప్రపంచం మొత్తం మీద మన యొక్క ఈ దేశంలో మాత్రమే హిందువులు ప్రధాన మతం అనే దానికి దిక్కు మొక్కు ఉండదు. హిందూ మతము, హిందూ అనే పేరు మొత్తం రాజ్యాంగం మొత్తంలో లేదు. లేకుండా రాజ్యాంగం రాసుకున్నారు. ఉన్న హక్కులు ఏమన్నా ఉంటే అవన్నీ ముస్లింలకి, మైనారిటీలకి మాత్రమే ఇచ్చారు. అయినా మనం ఆలోచిస్తున్నాం, మనం భగవద్గీతనేమో మనం చదవటానికేమో నిషిద్ధం, ఖురాన్ చదవటానికి మదర్సాలకి మళ్ళా మనం వాళ్ళే డబ్బులు ఇచ్చినా మనమేం ఒప్పుకోము. మనకి ఏదైనా కాశీకో దేనికో వచ్చింది అని అంటే, ఉత్సవాలు జరుగుతున్నాయి అంటేనేమో రేట్లు విపరీతంగా ఆర్టీసీ వాడు, ట్రైన్ల వాడు, ఫ్లైట్ల వాడేమో పెంచేస్తాడు. వాడు జెరూసలంకో మక్కాకో యాత్రకు పోతానే డబ్బులు ఇవ్వకపోతే ఎట్టా అని మనమే ఇస్తాం. ఇంత హిపోక్రసీ నిండిపోయిన వ్యవస్థని భరిస్తూ, ఆ హిపోక్రసీ అంతా పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులకి, పార్టీలకి ఓట్లేసి చేసి పాము చేతికి పాలు దాగిస్తున్నది మనమే. మొదటి ముద్దాయిలము మనమే. మనం గనక అది గ్రహిస్తే మొత్తం మారుతుంది కథ. చాలా చిన్న విషయం ఇది, అది నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ.